హయత్ నగర్ వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. 24 గంటలలోపు కేసును ఛేదించి అనుమానితులుగా ఉన్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి 12,60,000 విలువ చేసే 23 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగల కోసమే వృద్ధురాలు సత్యమ్మను హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఎటువంటి కక్షలు అవి ఏమీ లేవు. కేవలం ముసలావిడి ఒంటి మీద ఉన్న బంగారానికి ఆశపడి ఈ దారుణానికి పాల్పడ్డారు వాళ్ళు. అండ్ మొత్తము ఆమె దగ్గర నుంచి 23 తులాల బంగారం దొంగతనమైంది. అండ్ 23 తులాలు యాజ్ ఇట్ ఈస్గా మనకి రికవర్ అయింది. ఈ రాకేష్ అనే అతను ముత్హూట్ ఫైనాన్స్లో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. సో దాని మూలాన అతనికి బంగారం రేటు దాని మీద ఆశ అన్నది కలగడం జరిగింది. అట్లనే సంబంధం ఉంది కాబట్టే ఇంటి వరకు వచ్చాడు. అండ్ అట్లనే ముస్లామిక్ పరిచయం అయ్యిండు. అండ్ లలిత్ ఈ రాకేష్ వచ్చి నారాయణపేట్ దామర్గిద్ద నేటివ్. బట్ ఇక్కడికి వచ్చి వాళ్ళు తొర్రూరులోనే ఇల్లు అవి కట్టుకొని సెటిల్ అయ్యారు. డబ్బులు అవేం పోలేదు. ఉత్త ముస్లాం ఒంటి మీద ఉన్న బంగారం మాత్రం